ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే కమర్షియల్ సాంగ్స్కి ఇలా రాయాలి, ఇలా అయితే వర్కౌట్ అవుతుందని కొంచెం హింట్ ఇచ్చారు. సో యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మీ అప్రోచ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుందండి కమర్షియల్ సినిమాకి, ఎస్పెషల్లీ బిగ్ స్టార్ ఫిల్మ్ వర్సెస్ నార్మల్ ఫిల్మ్. చాలా అంటే ఏ సినిమా అయినా కష్టం ఒకేలా ఉంటుందండి. రాత్రి వాళ్ళు కష్టపడి పని చేయాల్సిందే. ప్రతి సినిమాల్లో ఉండే పాటలు ప్రతి పాట నా బిడ్డే. సో నా పిల్లలు నాకు ఎప్పుడు చేదుగా కానీ ఇబ్బందిగా కానీ కష్టంగా కానీ అనిపించరు. సో ప్రతి బిడ్డ బాగుండాలి, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, వాడు అభివృద్ధిలో ఉండాలని కోరుకున్నట్టుగానే ప్రతి పాట హిట్ అవ్వాలి, ప్రతి పాట ప్రజల్లో ఉండాలి, అది నానుతూ ఉండాలి, అది మనకు పేరు తీసుకురావాలి, వాడు ఉపయోగకారిగా ఉండాలని అనుకుంటాం. సో ఏ పాటను తక్కువ చేయడం, ఏదో చిన్న సినిమా పెద్ద సినిమా తక్కువ చేయడం ఎక్కువ చేయడం అలాంటివి ఉండవు. పెద్ద సినిమా అనేసరికి ఏంటంటే ప్రజల్లో తొందరగా వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మన పాటలు కానీ మనం చేసినటువంటి మన కష్టం కానీ తొందరగా వెళ్ళి అది ఏంటంటే రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది మనకు. చిన్న సినిమా అనేసరికి పాటలు బాగున్నాడు కొంచెం వెళ్ళడానికి తక్కువ టైం పడుతుంది, అంతే అంతే వేరియేషన్ ఉంటుంది. సో కమర్షియల్ పాట అంటే హీరోని పట్టి, మార్కెట్లో వాళ్ళ అభిమానులను పట్టి, అట్ ద సేమ్ టైం ప్రజల్లో వాళ్ళకున్న ఆదరణను బట్టి మనం వాళ్ళకి ఏ వేలో పాట చేస్తే బాగుంటుంది, ఎలాంటి స్టైల్ పాట చేస్తే బాగుంటుంది, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు, అభిమానిస్తారు. సో ఇవన్నీ మనం మనసులో దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అంటే చాలా బాధ్యతాయుతంగా చేయాల్సిన పనులు. పెద్ద హీరో అనగానే బరువు, బాధ్యత, అట్ ద సేమ్ టైం మనకు పేరు వచ్చే అవకాశం ఇవన్నీ అందులో ఇమిడి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, రైట్. అంటే మ్యూజిక్ కంపోజింగ్ కూడా చాలా టైం తీసుకుంటారండి పెద్ద పెద్ద హీరోలు చేసేటప్పుడు? నేను కంపోజింగ్ విషయంలో నాకు పెద్దగా అంటే ఎంత టైం ఏం తీసుకోనండి. నేను సాధ్యమైనంత వరకు ఒక పాట టైం అంటే 1-2 days, మహా అయితే 3 days 3 daysలో అయిపోతుంది సాంగ్ కంపోజింగ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఫీడింగ్ వర్క్స్, తర్వాత మనం లైవ్ చేయడాలు, అవి చిన్న చిన్న ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి కదా పాట. సో ఆ టైంలో మనకి ఇంకా మనకి ఏదైతే కావాలనుకున్న ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో, రావాలనుకున్న అవుట్పుట్ ఏదైతే ఉందో, కోరస్ కానీ సింగర్స్ కానీ పాట రచన కానీ అవన్నీ రావడానికి కొంచెం అంటే ఇది అందరి పని అంశం కాబట్టి సో అందరితో మనం వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, అంతే తప్ప ఎక్కువ టైం ఏమి ఉండదు. మీకు మ్యూజిక్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ అంటూ ఏం తీసుకోలేదు కదా ఇండస్ట్రీకి వచ్చే ముందు? మ్యూజిక్లో ట్రైనింగ్ తీసుకున్నానంటే చిన్నప్పుడు మా నాన్నగారు పాడిన పాటలు ఇన్స్పైర్ అవ్వడం, సినిమా పాటలు పాడింది ఇన్స్పైర్ అవ్వడం. ఇండస్ట్రీకి వచ్చాక మాత్రం కంప్లీట్గా నేను సంపద సారే నన్ను పూర్తిగా ట్రైనింగ్ అంటే ఎలా మిలిటరీ శిక్షణ ఇచ్చారు, ఆల్మోస్ట్ ఒక ఆర్మీ శిక్షణ అంటారు కదా, అలాగా నన్ను తీర్చిదిద్దారు ఆయన. అంటే నాకేంటంటే ముఖస్థుతిగా నేను చెప్పట్లేదు, అంటే చాలా ఓపెన్గా చెప్తున్నాను. అంటే పాట నేను ఇంతకుముందు చెప్పాను కదా, పదాలు ఎలాంటి పదాలు బాగుంటాయి, కమర్షియల్ పదాలు ఎలా, అట్ ద సేమ్ టైం కమర్షియల్ ట్యూన్ ఎలా, అట్ ద సేమ్ టైం అది ఎలా చేస్తే ప్రజల్లోకి ఎక్కువ నాంతుంది వెళ్తుంది. సో ప్రతి విషయంలో నాకు ఆయన మార్గదర్శకుడిగా, అట్ ద సేమ్ టైం గురువుగా, అన్ని విషయాలు అన్ని రకాలుగా ఆయన నాకు ప్రోత్సహించారండి. దానివల్ల మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. సోలోగా ఉన్నాను, చాలా మూడిగా ఉన్నాను, ఇలా ఉంటుంది. అదే నాకు బాగా కోపం ఉందనుకో ఇలా ఉంటుంది. అలాగే బాగా ఆనందంగా ఉన్నాను ఇలా అంటే ఒక్కొక్క సందర్భాన్ని తగ్గట్టుగా ఒక్కొక్క మనిషి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో అలాగ నేనైతే నా వర్క్ చెప్తున్నాను. అలాగ నాకు తెలియకుండానే కోపంలో ఉన్నప్పుడు నాకు కసిగా ఉండే పదాలు వస్తాయి.